నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రాలో షర్మిల పరిస్థితి, తెలంగాణలో కవిత పరిస్థితి దాదాపు దగ్గరగానే కనబడుతున్నాయి చూసేవాళ్ళందరికీ. షర్మిల డ్రామా అనుకున్నారు తెలంగాణలో మొదటి పార్టీ పెట్టినప్పుడు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి చేరినప్పుడు కూడా డ్రామా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు డ్రామాకు సంబంధించిన ఆధారాలు ఇంకా బయటికి రావట్లేదు. సేమ్ కవిత విషయంలో కూడా కవిత హరీష్ రావు మీద, మిగతా ఎమ్మెల్యేల మీద, జగదీష్ రెడ్డి మీద దయ్యాలని, కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఇలా మాట్లాడుతూ ఉంటే ఈమెను కూడా డ్రామా అనుకున్నారు. కానీ డ్రామాకు సంబంధించిన ఆధారాలు ఏమి బయటికి రావట్లే. ఆధారాలు బయటికి రాకపోగా షర్మిల, కవిత ఇద్దరు సొంత అన్నలు, సొంత పార్టీ వాళ్ళు. సొంత పార్టీ అంటే షర్మిల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది కాబట్టి అంటున్నా. ఆ పార్టీ మీదనే దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న. సేమ్ షర్మిల మీద వైఎస్ఆర్సీపీ అదేవిధంగా రియాక్ట్ అయింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ సోషల్ మీడియా ఏ స్థాయిలో షర్మిల మీద దాదాపుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురువా నువ్వు అని అడిగే స్థాయికి, కూతురువేనా అని అడిగే స్థాయికి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ పెద్దల నుంచి ఎటువంటి ఖండన రాలేదు. సేమ్ ఇప్పుడు కవిత మీద కూడా మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కుక్కలతో పోల్చడం, కేసీఆర్ కూతురువేనా నువ్వు అని నేరుగా అడగడం. వైఎస్ఆర్సీపీలో ఎవరు అడగలేదు, కానీ బీఆర్ఎస్లో ఆ పరిస్థితి జరుగుతుంది. ఏం జరుగుతుందో అసలు ఇది డ్రామా అనుకుంటున్నారు, కానీ వాస్తవంలానే కనబడుతుంది. వాస్తవం అయితే ఎందుకు అవుతుంది? వీళ్ళిద్దరి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది? ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన బిడ్డల పరిస్థితి చూసి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు కవిత, షర్మిల ఒకే దారిలో వెళుతున్నట్టు అనుకోవాలి? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం వివి రావు గారు. నమస్తే గోపి గారు. గత 30 ఏళ్లకు పైగా మీరు జర్నలిజంలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని, ఎన్టీఆర్ను కూడా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు. సరే, ఎన్టీఆర్, చంద్రబాబు కాస్త పక్కన ఉంచుదాం, వీళ్ళిద్దరి విషయానికి వద్దాం. కేవలం మనకి కనబడుతున్న ఆస్తుల వ్యవహారాలు, పదవి, హోదా, ఈ వ్యవహారాలే కారణాలా, లేదా డ్రామాలు ఉండి ఉండవచ్చా? మీ పరిశీలన ఏంటి వీళ్ళిద్దరి మీద, షర్మిల, కవిత మీద? ఒకటి గుర్తించాలి గోపి గారు, అధికారము, ఆర్థికము అనేది ప్రధానమైనటువంటి రెండు అంశాలు. ప్రధానంగా అందరూ ఆర్థిక అంశాల మీదనే దృష్టి పెడుతుంటారు, కానీ వీళ్ళు అధికారాన్ని కూడా అనుభవించినటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షర్మిల కూతురు, ఆయన కూతురు, ముఖ్యమంత్రి కూతురు. అలాగే కవిత కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు, కేసీఆర్ కూతురు, ఎంపీ, ఎమ్మెల్సీ చేసింది. అయితే కవితకును షర్మిలకి తేడా ఏంటంటే, ఎంపీగా గెలిచింది ఒకసారి, పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకొని, జాగృతిని ఏర్పాటు చేసుకొని రాజకీయాలు పేర్లాగా నడుపుకుంటూ వచ్చింది. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఎమ్మటే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అయితే రాజశేఖర రెడ్డి ఆ అమ్మాయిని ఆ రకంగా ప్రోత్సహించలే. అంటే మరి ఆయన రాజకీయాల్లోకి వద్దనుకున్నాడో, కూతురు ఏమిటో కానీ పాపం ఆ రకమైనటువంటి కొడుకునే తప్ప కూతురుని ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకురాలి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత షర్మిల పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అమ్మాయికి ఆర్థికంగా. అంటే తన అన్న మధ్య, వాళ్ళ మధ్య జరిగిన ఆస్తి వివరాలు ఇవన్నీ అమ్మాయి చెప్తున్నాయి. వాళ్ళ దగ్గర సన్నిహితులు కూడా అదే చెప్తున్నారు. అంటే ఓ రకంగా కేవీపీ రామచంద్రరావు గారు షర్మిలకి అండగా ఉండటం అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు కేవీపీ రాజశేఖర రెడ్డికి, పిల్లలకి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నాడు, మీరు అబ్జర్వ్ చేస్తే. అవును, జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ, కేవీపీ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి, షర్మిల కూడా కాంగ్రెస్లో ఉంది కాబట్టి దగ్గరగా ఉన్నారని అనుకోవడానికి లేదు. ఎప్పుడు కాంగ్రెస్ ముందు నుంచే కేవీపీ షర్మిలకి దగ్గరగానే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడు వెళ్ళిపోయాడో కేవీపీ దూరంగా జరిగాడు. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఆయన పెద్ద దిగ్గానే ఉంటూ వస్తున్నాడు. ఇటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కూడా కేవీపీ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితి లేదు. దాంతో ఇక అమ్మాయి మనకి ఇది అవ్వదు అనేది పోరాటంలో దిగింది. నాకు అధికారం లేక, ఆర్థిక ఇది లేక మా నాన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నది కాదు ఈ ఆస్తి, పదవి. కేవలం రాజశేఖర రెడ్డి వారసత్వంతో వచ్చిందే తప్ప రాజశేఖర రెడ్డి కొడుకుగానే జగన్మోహన్ రెడ్డిని పరిగణించారు తప్ప ఇప్పటి వరకు. రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు హక్కును చేర్చుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, మా నాన్న చనిపోయాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు జనాలు. అంతే.
రాజకీయ పదవులైనా ఆస్తులైనా వారసత్వంతో వచ్చినాయి. దివంగత నేత రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తానంటే ఇచ్చినటువంటి అధికారం. అయితే కానీ ఈ అమ్మాయి ఏదో ఒక రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి కావాలనుకుని కోరికలు, ఒక పార్లమెంట్ సభ్యురాలు, రాజ్యసభను లోక్సభను చేస్తే తను కూడా రాజకీయంగా ఒక ఎదగవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపైనా నాకు థ్రెట్ ఉంటుందనే ఉద్దేశంతో అతను దూరం పెట్టాడు. దాంతో ఆమె తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆమె పార్టీని ప్రారంభించింది. అప్పుడు ఇది కేసీఆర్ బాణం అని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి బాణం అని రకరకాల ఊహాగానాలు విచిత్రాలు వినిపించినాయి. కాబట్టి తెలంగాణలో ఆమె సక్సెస్ కాదు కూడా. ఎందుకంటే ఆమె ఎందుకు ఇక్కడ ప్రవేశించిందో అర్థం కాల. తర్వాత ఒక యూటర్న్ తీసుకుని వచ్చే ఎన్నికల ముందు ఆంధ్రాకి షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీలో చేరింది. అప్పటి నుంచి ఎప్పుడైతే తెలంగాణలో పార్టీ పెట్టి తిరిగినంతకాలం వైసీపీ వాడు ఏం మాట్లాడాలి, షర్మిల ఏమనలా. ఆమె రాజశేఖర రెడ్డి కూతురే, జగన్మోహన్ రెడ్డి చెల్లెలే, విజయమ్మ కూతురే, అవును అక్కడ పార్టీ పెట్టుకుంటే మా బిడ్డే అన్నట్టు వైసీపీ వాడు చూసుకున్నాను. ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టడానికి మొదలుపెట్టిందో అప్పటి నుంచి అసలు రాజశేఖర రెడ్డి కూతురేనా, రాజశేఖర రెడ్డికి జన్మించిన బిడ్డేనాయేమా అన్న దశకి వెళ్ళిపోయాయి విమర్శలు. ఇక అవి కొనసాగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇక వాళ్ళ కుటుంబాలు, ఆస్తులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అదే వరవడి తెలంగాణలో కవితకు వస్తుంది ఇప్పుడు. అవును, కేసీఆర్ మొదటి నుంచి పిల్లల్ని జాగ్రత్త చూసుకున్నాడు. వాళ్ళు ఉద్యమం లేకపోయిన తర్వాత వచ్చినా కూడా వాళ్ళ వాక్చాతుర్యము, వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ చొరవలు ఇవన్నీ చూసి రాజకీయాల్లో వాళ్ళు సస్టైన్ అయ్యారు. కూతురు కొడుకు ఇద్దరు కూడా. కొడుకు వారసత్వంగా కేసీఆర్కి అసలు ఒక దశలో ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఇది వచ్చింది. కాకపోతే ఆ పార్టీలో కేసీఆర్ని ధిక్కరించి ఎవరు ఇవ్వమని అడిగేటువంటి ధైర్యం ఇప్పటికీ చేయరనుకోండి. కేసీఆర్ ఆ రకమైనటువంటి హోల్డ్ సంపాదించుకుంటే పార్టీ మీద. అయితే కవిత యాక్టివిటీసు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కేసీఆర్కి తెలియకుండా జరిగినాయంటే తెలుసు, అంటే పూర్తిగా తెలుసు అని చెప్పలేము మనం. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మాయి నిజామాబాద్లో ఓడిపోయింది. అవును, ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసారు, వదిలిపెట్టారు. 2023 ఎన్నికల్లో ఎక్కడ టికెట్కిలే. అవును, ఆ పేరుతోటి. అంటే ఇక అప్పటికే ఏమో వ్యవహారాలు, ఏమో అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి. ఆయన దృష్టికి ప్రజల దృష్టిలో కూడా ఉన్నాయి కదా. ప్రజలు ఎప్పుడైనా విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఈమెకి మళ్ళీ ఇవన్నీ ఇచ్చి మనం బాగుండదనే ఉద్దేశంతో కేసీఆర్ చిన్నగా దూరంగా పెడుతూ వచ్చాడు కూతుర్ని. అప్పటికే విచారణకి పిలిచారండి కవితని. ఈ నేపథ్యంలోనే చిన్న దూరం పెడుతూ వచ్చాడు. ఇక ఆమె జైలుకి పోవడము, ఇవన్నీ చేయడము, పార్టీ ఓడిపోవడము, ఈ నేపథ్యంలో ఇక ఆమె కూడా కేసీఆర్ మా నాన్న మంచోడే, మా కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా దాడి మొదలుపెట్టింది కొంతకాలం. అది వదిలిపెట్టి ఇప్పుడు హరీష్ని పట్టుకుంది. మా కుటుంబానికి మొత్తాన్ని జడగొట్టేది మా నాన్న అవినీతి పనులు చేస్తుండే హరీష్ అని చెప్పేసి ఇది చెప్తుంది. అయితే ఈ నేపథ్యం ఏంటంటే అమ్మాయి ఎక్కడా కూడా కాంగ్రెస్ని తిట్టట్లే, అంటే ఏదో పైగా ఒక మాట అనేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆంధ్రప్రదేశ్లో షర్మిల చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వంతో ఏ వైఖరి అయితే అవలంబిస్తుందో, ఏ పద్ధతి అయితే అనుసరిస్తుందో ఇక్కడ కవిత కూడా అదే పద్ధతి అనుసరిస్తుంది. దాంతో వాళ్ళకు కూడా ఇప్పుడు పార్టీని అంటున్నప్పుడు ఎవరు మాట్లాడకపోతే అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. అందుకని కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టి మనం ఏం అవలంబించాలి ఈ వైఖరి ఇవ్వం పట్ల అనేది క్లారిటీ తీసుకున్నారు వాళ్ళు. ఏంటి కూతురు విషయంలో ఎలా చేయాలనేది మిగతా నాయకులతో చర్చించారు. మిగతా నాయకులు వచ్చి కేసీఆర్ స్వతహాగా తనకి తానుగా రాజనీతిజ్ఞత ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఆమె నిన్న ఫస్ట్ హరీష్ని తిట్టిందండి, అది వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నారు. తర్వాత జగదీష్ రెడ్డిని పెట్టదు. అంటే మీరు ఎంచుకున్న వ్యక్తులను కూడా చూడండి మీరు. కేసీఆర్కి ఒక రకంగా ఆత్మ లాంటి వాళ్ళు. అంటే కేసీఆర్కి ఏ విషయాలైనా దగ్గరగా ఏదైనా సీరియస్ విషయాలు, అంతర్గత విషయాలు చర్చించాలంటే జగదీష్ రెడ్డి. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగదీష్ రెడ్డి కేసీఆర్కి చాలా దగ్గర. వాళ్ళ కుటుంబం కంటే కూడా ఎక్కువ జగదీష్ రెడ్డి. అంత బాగా ఉంటాడు జగదీష్ రెడ్డి కేసీఆర్తో. కేసీఆర్ కూడా అట్లనే చూస్తాడు జగదీష్ రెడ్డిని. అతను టార్గెట్ చేసింది. తర్వాత మన మహబూబ్ నగర్ మంత్రిని, ఆయన పేరు, ఆయన టార్గెట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేసింది. నిరంజన్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు కదా, ఆయన టార్గెట్ చేసింది. ఎప్పుడైతే ఈ టార్గెట్లు చేసి ఫస్ట్ కేటీఆర్ ఒక దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, వీళ్ళంతా ఇది చేస్తున్నారు అది చేస్తారు అన్నప్పుడే వీళ్ళు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఫోల్డ్లో ఉంటుంది, కాంగ్రెస్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయింది,
మన మీద దాడి చేస్తుంటుంది. మనం మౌనంగా ఉంటే, కేసీఆర్ కూతురు మౌనంగా ఉంటే పార్టీకి నష్టం జరుగుద్ది, దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ సంఘటనకి పోల్చిన వైసీపీ ఇది కూడా, షర్మిల ఇది కూడా, అసలు వైసీపీ అంటే ఎవరో తెలుసా అని షర్మిల స్టార్ట్ చేసింది. అంటే ఏంటి వైసీపీ అంటే? సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ, అవును, సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అవును, వీళ్ళే వైసీపీ అంటే అని మొదలుపెట్టింది. వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇట్లా వీళ్ళని మొదలుపెట్టిందాం. ఎప్పుడైతే అంటే అతను అధినేతకు దగ్గరగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. ఆమె టార్గెట్ చేసింది, ఇదే పైకి. ఇంకొక వైపు షర్మిల కొడుకు పెళ్లికి చంద్రబాబుని ఇన్వైట్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది. అవును, మొన్న బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ కి 3 రంగుల చీర కట్టుకొని వెళ్ళిందని కవిత మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్. అవును, అంటే సిమిలారిటీస్ ఉన్నాయి ఈ వాళ్ళ చర్యల్లో, వాళ్ళ వ్యవహారాలు. ఎందుకు సిమిలారిటీస్ తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ఈ ఆడపిల్లల విషయంలో, నేతల పిల్లల విషయంలో జరుగుతుంది. అది ఎప్పుడైతే వీళ్ళని టార్గెట్ చేసిందో, మరి పార్టీ ఒక లైన్ ఇవ్వాలి కదా, ఆయన కూతురు కదా, అంత లేదన్నా కేసీఆర్ కూతురు కదా, ఒక మాట మనం తొందరపడి అంటే బాగుండదు కదా అధినేత పిల్లలు అనేటప్పటికీ. ఇక్కడైతే రాజశేఖర రెడ్డి ఉంటే ఎటువంటి ఇచ్చేవాడు పాపం, ఇక్కడ కేసీఆర్ ఉండబట్టి ఎలాగో ఎంత క్షోభిస్తుంది వాళ్ళ ఆత్మ. అది సరే, ఇప్పుడు మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే తనకు తానుగా ఈ స్థాయిలో కవితని కుక్కలతో పోల్చడం, కేసీఆర్ కూతురువేనా నువ్వు అని అడగడం. మీకు నిరంజన్ రెడ్డి కూడా నీ తాట తీస్తా, నీ అంతు తెలుస్తాను అన్నాడు జగదీష్ రెడ్డి ఈ అమ్మాయిని. కవితని నువ్వు నా గురించి చెప్తున్నావు, నేను నీ గురించి చెప్తే నా చాలా ఉంది చెప్పాల్సింది నీకు అని వార్నింగ్ ఇచ్చాడు నిరంజన్ రెడ్డి కూడా. మరి ఆ స్థాయిలో అదే సిమిలారిటీస్ లో నిన్న మాధవరం కృష్ణారావు కూడా, ఇక నేను రోజు మొదలు పెడతా నీ గురించి అన్నాడు. అవును, కరెక్టే. నేను రోజు మొదలు పెడతా, నేను నువ్వేదో అసలు కేసీఆర్ కూతురు వేరా అని తీవ్ర పదజాలాన్ని వాడారు. అంత తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళారంటే ఇది అధిష్టానానికి తెలిసే ఉంటదని అనుకోవచ్చా? అధిష్టానం దగ్గర, కేసీఆర్ దగ్గర ఈ క్లియరెన్స్ లేకపోతే ఏ నాయకుడు కూడా అమ్మాయిని అట్లా మాట్లాడరు కదా. అవును, ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసిందండి. కేటీఆర్ని టార్గెట్, తర్వాత హరీష్ని టార్గెట్ చేసింది. హరీష్ని టార్గెట్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి చుట్టూ మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు మాధవరం కృష్ణారావు అంటున్నట్టు ఇలా టార్గెట్ చేసి, ఒకవేళ నిన్న దీక్షా దివస్ వ్యవహారంలో కూడా మాట్లాడింది చూసాం. అవును, ఇలా టార్గెట్ చేసి కేటీఆర్ ఒకవేళ జైలుకు వెళితే పార్టీలో ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలని ఆమె ప్రయత్నించిందో లేకపోతే ప్రయత్నిస్తుందని మాధవరం కృష్ణారావు అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఆమెకి రిటర్న్లో అయితే ఎంట్రీ ఉండకపోవచ్చేమో కదా ఈ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత. ఉండదు, ఉండే దేశం ఉంటే అది సద్దుమణిగా మొదట్లోనే కేసీఆర్ సద్దుమణి చెప్పేవాడు. వాడు ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు ఫ్యామిలీగా, మనకి అంత డీప్గా వాళ్ళ విషయాలు మనకి అర్థం కాకపోయినా కేసీఆర్ అనేవాడు చాలా లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తి అతను. వాళ్ళు చేస్తుంటారు ఆ ప్రయత్నం విఫలమైన తర్వాతనే కవిత కొడుకు అమెరికా వెళుతుంటే ఆశీర్వాదం తీసుకోవడానికి పోతే ఫామ్ హౌస్కి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోతే కవితను లోపల రానిలే. అరే కేసీఆర్ అంటే ఎంత కోపం, ఎంత ఉక్రోషం ఉంటే కన్నబిడ్డను కూడా లోపల రాకుండాలి. అదే అంటుంటారు, రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయి బతికిపోయాడు ఇవన్నీ చూడకుండా, కానీ కేసీఆర్ శోభమ్మ బతికుండి అనుభవిస్తున్నారు, అక్కడ విజయం అనుభవిస్తుంది, వీళ్ళిద్దరు బతికి. నిరంజన్ రెడ్డి మాట్లాడినా, మాధవరం కృష్ణారావు మాట్లాడినా, జగదీష్ రెడ్డి మాట్లాడినా, ఇంకే బీఆర్ఎస్లో ఏ లీడర్ మాట్లాడినా తన బిడ్డనే కదా వాడు అనేది. అంతే కదా, పార్టీ అనేది తర్వాత, ముందు తన కూతురు కదా, వాడు ఎంత క్షోభిస్తారు అంటే ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది ఈ అమ్మాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మీ అబ్జర్వేషన్ చెప్పండి. షర్మిల క్లారిటీ వచ్చేసింది, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, పిసిసి అధ్యక్షురాలు అయింది, సరే ఆమె తంటాలు ఏమో పడుతుంది. ఇప్పుడు కవిత అడుగులు అటువైపే అని ఇక క్లారిటీ కనుకోవచ్చా? రేవంత్ రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ములాఖాతులు అయిపోతున్నట్టేనా? వాళ్ళ ఇంటర్నల్ అసెస్మెంట్ కూడా అదే మనకు తెలిసింది. మనకు అసెస్మెంట్ గురించి కాదు, మీ అబ్జర్వేషన్. మన దృష్టికి వచ్చింది కూడా ఏంటి అంటే, అసలు రేవంత్ రెడ్డి మన క్యాబినెట్ లో తీసుకునే వరకు వెళ్ళాడని ఒప్పుకోలేదు. అవును అవును, ఆగింది అని ఒప్పుకోలేదని అంత వెళ్ళాడు. గతంలో రేవంత్ రెడ్డి కూడా తానే కదా, టీఆర్ఎస్ తానే కదా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది అప్పటితో తర్వాత. ఇప్పుడు రాజకీయాల్లో అవసరాలు, రాజకీయాలు, ఎక్కడెక్కడ సంబంధాలు, ఎక్కడెక్కడ వ్యవహారాలు కూడా కలుపుతాయి. ఒక పార్టీ వాడితో ఇప్పుడు ఒక నాయకుడితో పని ఉందనుకోండి, మనం డైరెక్ట్గా పోయి మాట్లాడలేనప్పుడు ఇతనితో ఎవరితో పరిచయాలు ఉంటాయి, ఏముంటాయి అనేది అప్పుడు మొదలు పెడతారు, మొదలుపెట్టి వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తుంటారు. అట్లనే
అది ఇప్పుడు మరి లేకపోతే అప్పటి పరిచయాలు అప్పటి వ్యవహారాలు ఇది కలిసి ఉండకపోతే రేవంత్ రెడ్డి దగ్గర డైరెక్ట్గా తీసుకుపోయి కాంగ్రెస్లో చేర్చుకుని మంత్రివర్గం ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వద్ది? చెప్తే అధిష్టానం చెప్తే చేయాలి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి దీనివల్ల ప్రయోజనం ఉందండి. కేసీఆర్లో కుటుంబంలో చీలిక రావడం వల్ల, అంటే తీసుకురావడం వల్ల నేను అనట్లా, రావడం వల్ల రేవంత్ రెడ్డికి ప్రయోజనం చేకూరింది కూడా ఇప్పటి వరకు. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈమెను కాంగ్రెస్లోకి తీసుకుంటాడనో లేకపోతే తీసుకుంటేనో మంత్రి దాకా అక్కర్లేదు. ఒక రకంగా మాధవరం కృష్ణారావు నిన్న అన్నట్టు నువ్వు ఎక్కడెక్కడ కబ్జాలు చేసావు, నీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఇప్పుడు కేటీఆర్ మీద అరెస్ట్ వరకు వెళుతున్న వీళ్ళు కవితను కూడా విచారిస్తారు కదా. ఆస్తులు కబ్జాలు వ్యవహారం వస్తే కవిత తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా కాంగ్రెస్ అండ చూసుకుంటుందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఆల్రెడీ ఒక కేసు ఉంది కవిత మీద, ఆల్రెడీ ఒక కేసు ఉంది. ఇండివిజువల్గా ఉండేదానికంటే ఒక పార్టీలో ఉంటే ఒక కొంచెం సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది. అది కూడా అధికార పార్టీలో, అది రాష్ట్రంలో అధికార పార్టీలో సేఫ్ గార్డ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇంతకాలం పట్టించుకోలేదు, వదిలేశారు, మా పార్టీకి వచ్చిన తర్వాత దాడులు చేస్తున్నారు అని చెప్పుకోవడానికి వీళ్ళకి ఉపయోగం ఉంటుంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె వాళ్ళు చేరిపోతుందా లేదా అనేది చెప్పలేము మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడానికి అది రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు. అవును, కేసీఆర్ లాగాను జగన్మోహన్ రెడ్డి లాగాను సొంత చంద్రబాబు లాగాను సొంత ప్రాంతీయ పార్టీ కాదు. ప్రయోజనం చేకూరుతున్నప్పుడు ఆమోదించాలి. అసలు పార్టీకి ప్రయోజనమేనా కాంగ్రెస్ పార్టీకి కవిత వస్తే? ప్రయోజనం ఏముంటుంది ప్రయోజనం? ఎంతకంటే వచ్చేది ఇంకా నష్టమే తప్ప వాళ్ళకి ప్రయోజనం ఏముంటుంది? అంతేనా? అంతే. అంటే కవితని కేసీఆర్ కుటుంబాన్ని రాసి రంపాన పెట్టాల్సినంత పెట్టాడు రేవంత్ రెడ్డి. కవిత వల్ల కొత్తగా ఉపయోగం ఏమీ లేదు. ఆల్రెడీ కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం అయ్యింది. అవును. సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమి ప్రయోజనం ఉండదు ఆమె వల్ల. ఇప్పుడు ఆమెకు షెల్టర్ కావాలి. మరి ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు జంక్షన్ లో ఉన్నట్టు ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లుందంటే బీఆర్ఎస్ లో ఆమెకు కూడా షెల్టర్ ఇస్తే పార్టీలో ఉంచట్లే వాళ్ళు. కవితకి మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా నువ్వు అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే ఉండు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అని 2014లో వైసీపీ నుంచి గెలిచాడు అతను. తర్వాత శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశాడు ఆయన. కేసీఆర్ టికెట్ ఇచ్చాడు. ఇస్తే శ్రీనివాసరెడ్డి తను కాదని పోయాడని చెప్పేసి అది వెంటబడి ఓడిచ్చాడు మదన్ లాల్ని. మళ్ళీ 2023లో కూడా టికెట్ ఇచ్చారు ఆయనకి బీఆర్ఎస్ నుంచి. ఓడిపోయాడు. పాపం దురదృష్టవశాత్తు అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఈ మధ్య. అయితే బీఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళంతా వెళ్ళి వెళ్ళారు, అందరూ హరీష్ ముఖ్య నాయకులు అంతా వెళ్ళి పరామర్శించి వచ్చారు. అట్లనే ఈ మధ్య కవిత వెళ్ళి పరామర్శించింది వాళ్ళ ఆవిడని, ఏది మదన్ లాల్ శ్రీమతిని, వాళ్ళ భార్యని ఖమ్మంలో. మరి ఎందుకో సాయంత్రం అయిందో ఏదో ఆ నైట్ ఆల్ట్ చేసింది వాళ్ళ ఇంట్లో ఆమె, మదన్ లాల్ ఇంట్లో. తెల్లవారు పొద్దుటీల జిల్లా పార్టీ అధ్యక్షుడు మదన్ లాల్ భార్యకి బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించేశాడు. అంటే కవిత పట్ల పార్టీ వాళ్ళు ఎంత హార్ష్గా ఎంత ఇదిగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి ఈ ఇష్యూని బట్టి. అందుకని కవిత ఏదో విమర్శ చేస్తే వదిలిపెట్టరు వాళ్ళు. ఇక అంటే కవిత వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది నిర్ధారణకు వచ్చేసే వాళ్ళు ఈ ఆమె చేసే దాడుల మీద ఎవరు ఉపేక్షించట్ల దాడులను చేయడానికి. ఎవరు ఆమె అనే మాటలు పడే పరిస్థితులు లేరు. ఆమె ఒక్కొక్కళ్ళని ఎంచుకొని మాట్లాడుతుంది. ఆ ఒక్కొక్క ఆమెకి బీజేపీ వైపు కూడా తలుపులు ఓపెన్ కావేమో కదా. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడానికి ప్రయత్నిస్తుంది అని బీజేపీ హడావుడి చేసింది, అధికారికంగా ప్రకటించింది. అటువైపు కూడా అవకాశం లేదు కదా. మరి ఇంకో కొత్త పార్టీ ఇంకోటి ఏంటంటే ఆమె మీద ఈ కేసులు ఉన్నాయి కదా, లిక్కర్ కేసు నడుస్తుంది. నిన్నటి వరకు తిట్టారు, ఇవాళ లిక్కర్ కేసు ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఆమె చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఉంది. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మైలేజ్ ఉంది, ఒక ఉపయోగం ఉంటే తప్ప పార్టీలో చేర్చుకోరు. అది ఏ పార్టీకైనా ఆ పరిస్థితి ఉంటుంది. బీజేపీకి ఉపయోగం ఉంటుందేమో కదా ఒక రకంగా కవిత జాయిన్ అవడం వల్ల. వాళ్ళు చేర్చుకోకపోవచ్చు. అవునా? చేర్చుకోకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెసే ప్రధాన శత్రు బీఆర్ఎస్కి. అవసరమైతే బీజేపీ తోటి అలయన్స్ కానీ వెళ్తారు తప్ప కాంగ్రెస్తో పోరు కదా. అటువంటి పోయేటప్పుడు కవితను చేర్చుకున్న తర్వాత కవితను చేర్చుకుంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. ఆ ఈక్వేషన్స్ ఒక వేదిక మీద ఉన్నప్పుడు కవితను చేర్చుకునే సాహసం చేయలేరు. ఒకవేళ చేర్చుకుంటామన్న కేసీఆర్ ఒప్పుకోడేమో కదా.
ఇప్పుడు కవితని కాంగ్రెస్లో కూడా చేర్చుకోవడానికి మిగతా వాళ్ళ ఎవరు సుముఖంగా లేరండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీలో చేర్చుకోవాలనుకున్నా, కాంగ్రెస్లో చేర్చుకోవాలనుకున్నా అధిష్టానం ఆమోదించాలి. అధిష్టానం లెక్కలు జమలు, మైనస్లు, ప్లస్లు ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతనే వాళ్ళు ఆమోదిస్తారు. ఒక నాయకుడు చెప్పినంత మాత్రం జాతీయ పార్టీలు వినవు. ముఖ్యమంత్రి చెప్తే రేవంత్ రెడ్డి కదా చెప్తే వినాలనేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ. అందుకని వాళ్ళు చేర్చుకోవాలనుకున్నప్పుడు అవన్నీ బేరీజులు వేసుకొని చూసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు ఒక కీలకమైన పార్టీ అండి, అది బీఆర్ఎస్ పార్టీ. అవును కదా. రేపు వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీలు కేంద్రంలో ఎవరికి వచ్చే అధికారాలు చేపట్టేటువంటి పరిస్థితి ఉండదు. మొన్న ఎన్నికలే లేదు అది. ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు లేకపోతే మోడీ గవర్నమెంట్ ఎక్కడిది? ఉండదు కదా. అందుకని ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఏదో ఒక వ్యక్తి కోసం ఇవన్నీ త్యాగాలు చేయలేరు. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ ఆలోచిస్తారు పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు. ఈ ఆలోచనలు చేసుకున్న తర్వాతనే కవిత తన ఎగ్జిస్టెన్సీ కోసం కొంతకాలం ఏదో రాజకీయాలు చేస్తారు తప్ప పూర్తికాలం రాజకీయాలు చేయడం అనేది సాధ్యం కాదండి. ఒక వ్యక్తిగా చేయడం సాధ్యం కాదండి. ఒకవేళ తర్వాత పరిస్థితులు ఏదన్నా ఉంటే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికో కేసీఆర్ చెంతకో చారాల్సిందే తప్ప. అయితే నేను మొదట అన్నట్టు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ చూస్తే ఇది, కేసీఆర్ ఫ్యామిలీ చూస్తే ఇది, అంటే ముఖ్యమంత్రులుగా ఎదిగినటువంటి వేళలో ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యామిలీని కూడా మనం చూసాం. ఒకటి ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను అంటున్నా, ఎన్టీఆర్ తన పిల్లల్ని ప్రభుత్వ వ్యవహారాల్లో, రాజకీయ వ్యవహారాల్లో దగ్గరకు రానివ్వలేదు అని అంటారు. తర్వాత చంద్రబాబు రానిచ్చినా కానీ కబ్జాలో, అవినీతో, అక్రమాలో, లేకపోతే ఇలాంటి క్విడ్ ప్రోకోల్ లాంటివో ఇలాంటి వాటి జోలికి పోనివ్వలేదు అని అంటారు. అంటే కుటుంబాలలో పిల్లల్ని ఒక హోదానో ఒక పదవిలోనో ఉన్నప్పుడు పిల్లల్ని పెంచే విధానంలో, పిల్లల్ని తీసుకొచ్చే విధానంలో పోల్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలా. మనం పరిశీలిస్తే కేసీఆర్ పిల్లలు ఉద్యమంలో ప్రారంభంలో లేరు. వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తర్వాత వచ్చారు వాళ్ళు. తర్వాత వచ్చి రాజకీయాల్లోకి ఎమర్జ్ అయ్యారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి ఎమర్జ్ చేశాడు. 2009లో ఆయన పార్లమెంట్ సభ్యుడు కాకముందు కూడా జిల్లా రివ్యూ మీటింగ్లో వాటిలో పక్కన కూర్చోబెట్టుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే తన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేశాడు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు చెప్పేశాడు. ఎక్కడా ఆ అమ్మాయిని తీసుకురాలే. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయిన తర్వాత ఆమె ఇన్వాల్వ్ అయింది పార్టీలో. మరి పార్టీని పాదయాత్ర నడిపేయడానికి ఎవరు లేరంటే అప్పుడు ఆమె నేను జగనన్న వదిలిపెట్టిన బాణం అని వచ్చేసి తిరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందో నాకు కొంత ఉండాలి కదా అనేది అమ్మాయి ఆశించింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలే. అక్కడ సమస్య స్టార్ట్ అయింది. అయితే ఎన్టీ రామారావు కుటుంబానికి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు ఒక్కడే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేది లేదు. ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి మంత్రి పదవి చేసిండు. అప్పటికే డాక్టర్ వెంకటేశ్వరరావు వచ్చాడు రాజకీయాల్లోకి కొత్తగా. ఏది ఎన్టీ రామారావుతో పాటు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ మామగారితో. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడిగా రాలా. చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడిగా రాలా. వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్యామిలీ వచ్చేటప్పటికి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు కూడా వాళ్ళ సినిమాలు, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళే తప్ప ఇటువైపు చూడలే, రాజకీయాల వైపు వాళ్ళకి అసలు ఇటువైపు రాలా. కానీ ఈ రెండు కుటుంబాలకి ఆ కుటుంబానికి తేడా అదే. వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించారు వీళ్ళు రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ వీళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాడు. కానీ ఎన్టీ రామారావు ప్రోత్సహించలే, వాళ్ళ వైపు రాలే. అందుకని ఈ ప్రోత్సహించని ఎప్పుడు ఏమైందంటే వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ వ్యవహారాలు వేరు. పైగా ఎన్టీ రామారావు ఆగర్భ శ్రీమంతుడు. అంటే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అతనికి డబ్బులు అవసరాలు ఏమో ఏర్పడడానికి. కానీ ఇక్కడ ఉన్న తేడా ఇది కాదు కదా. మంచి పాయింట్ చెప్పారు. ఇది ఆయన ఆగర్భ శ్రీమంతుడు ఎన్టీ రామారావు. ఏది రాజకీయాలకు వచ్చే నాటికి కోట్లాధిపతి. వాళ్ళకి డబ్బుల కోసం కబ్జాలు చేయడమో లేకపోతే వ్యాపారాలు చేయడము, అక్రమంగా సంపాదనకు వాళ్ళ దృష్టి పెట్టలే. మీరు మిగతా వాళ్ళని చూడండి, చంద్రబాబు రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీ కానివ్వండి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానివ్వండి. రాజశేఖర రెడ్డి మనం చూసాం 2004 ఎన్నికల కంటే ముందు జూబ్లీస్ మన రోడ్ నెంబర్ దీంట్లో ఒక ఇల్లు పంజారాహిల్స్ రోడ్ని నేను వ్యాపారానికి ఇచ్చుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ పెట్టుకున్న రాజశేఖర రెడ్డి ఒక టర్మ్లోనే లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు. అని ప్రజలు చూస్తారు. అందుకని అక్రమ సంపాదన వచ్చేటప్పటికి అన్ని సమస్యలు వస్తుంటాయి. అక్రమ పదవులు, సంపాదనలు వచ్చినప్పుడు, రాజకీయాలు ఇవన్నీ మేళవించినప్పుడు వస్తానే. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమస్య లేదైతే ఒకడే కొడుకు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్.